డబ్బు ఈ వరకు సార్ లెక్క కట్టానంటే తిరిగి నువ్వు ఎదురు కట్టాలి బాబు. ఇదిగో నన్ను అన్యాయం చేసి బాగుపడతాం అనుకుంటారా? చూస్తా మీ సంగతి. చూసావులే ఏదో సార్ వీడు వెడుతున్న వాళ్ళకని చూస్తుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని అనుమానంగా ఉంది సార్. సర్లే వీడు అసలు పోలీస్ స్టేషన్ దాకా వెళితే కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఏడు బావా ఇన్ని పాపిష్టి పనులు తెలుసు చూడు. సోడమ్మ తీరు నేర్పలేదండి మీ వాడికి. చాలా పాపిష్టి పనులేవో నాకు తెలుసునంటున్నావు, కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుద్దించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట పట్టలేదు. ఎవరికి వంట పట్టిందంటావు? నేనేదో మనుషులు చంపించేసినట్టు లారీ మీద పెట్టి మాట్లాడుతున్నావు వంక పెట్టి. మీరు అట్లాంటి పని చేయించే ఉంటారని మా అయ్యగారికి డౌట్. సోడా పెట్టి కొట్టానంటే నీ బుర్ర అవుట్. ఆయన ఏదో సరదాగా అంటుంటే నిజం అన్నట్టు మాట్లాడుతున్నావు. కేటు మా అయ్యగారు ఉండబట్టి సరిపోయింది, రావుతా నీ లైఫ్ డౌట్. బావా ఈ తాగుమూతేతల గొడవలు మనకెందుకు గానీ నువ్వు నేను విసికి చూడాలంటాడు మనల్ని ఎవడో ఏం చేయలేడు. హఠాత్తుగా వరుస మార్చేస్తున్నావు అంటే నేను ఊహించింది కరెక్టేనన్నమాట. బావో నువ్వు నన్ను నెమ్మదిగా కమిట్ చేస్తున్నావు. మద్దలు పూరీలు అయ్యి వీరి అబ్బా పోయిండ్రా బావా బా. చాలా దురదృష్టం. ఒక మనిషికి నిజమైన దురదృష్టం ఏమిటి చెప్పమంటావా? ఒక ఆడదాని సంపాదన మీద ఆధారపడి బ్రతకటం. గురువు గారు నన్ను ఏదో దెబ్బ కొట్టాలని చూస్తున్నారే.